తిరుమలలో కమాండ్ కాంప్లెక్స్ అంటండి 102 కోట్లతో నిర్మించిన వెంకటాద్రి నిలయం ప్రారంభం. ఒకేసారి 4,000 మంది భక్తులకు ఉచిత వసతి కల్పించిన నిర్మాణం. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. ఒకేసారి 4,000 మంది భక్తులకు ఉచిత వసతి కల్పించేలా నిర్మించారంట. చాలా మంచి విషయం. తిరుపతిలో ఏంటో ఎంత కట్టినా సరిపోదండి, జనం విపరీతంగా వస్తూనే ఉంటారు. పాపం వసతికి మెయిన్ ఇబ్బందే ఉంటుంది తిరుపతిలో ఎప్పుడు వెళ్ళినా. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం మరో అత్యాధునిక వసతి సముదాయం ప్రారంభమైంది. వెంకటాద్రి నిలయం యాత్రికుల వసతి సముదాయంను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ఏపీ సీఎం చంద్రబాబు కలిసి ప్రారంభించారు. ముందస్తు బుకింగ్ లేకున్నా భక్తులకు వసతి కల్పించేలా 102 కోట్లతో నూతన కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. ఇందులో ఒకేసారి 4,000 మందికి ఉచిత వసతి కల్పించనున్నారు. 16 డార్మీటర్లు, 2,400 లాకర్లు, 24 గంటల వేడినీటి సదుపాయం ఇందులో ఉంటాయి. పిఎస్సి 5 ప్రాంగణంలో ఒకేసారి 80 మంది తలనీలాల సమర్పణకు వీలుగా కళ్యాణ కట్ట ఏర్పాటు చేశారు. ఒకేసారి 1400 మంది భోజనానికి వీలుగా 2 డైనింగ్ హాళ్ళు ఉన్నాయి. వసతి గృహం బుకింగ్ కౌంటర్ను ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్తో కలిసి సీఎం పరిశీలించారు. నూతన వసతి గృహంలో తొలి బుకింగ్ టోకెన్ను భక్తులకు అందించారు. కార్యక్రమంలో మంత్రులు లోకేష్, ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. ఒకేసారి 1,400 మంది భక్తులు భోజనం చేసేందుకు వీలుగా ఈ కాంప్లెక్స్లో 2 భారీ డైనింగ్ హాల్ కూడా అందుబాటులోకి ఉంచారు. ఈ సందర్భంగా వసతి గృహం బుకింగ్ కౌంటర్లో బుకింగ్ జరుగుతున్న విధానాన్ని అధికారులకు వివరించారు. తొలి వసతి బుకింగ్ టోకెన్ భక్తురాలికి సీఎం అందించారు. తిరుమల పోర్టులో కొత్తగా తీసుకొచ్చిన ప్రసాద తయారీ కోసం వినియోగించే స్టార్టింగ్ యంత్రాలను కూడా ప్రారంభించారు. అనంతరం ఈ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన వ్యర్థాల సేకరణ యంత్రాన్ని ఇరువురు నేతలు ఆసక్తిగా పరిశీలించారంట. సో నిజంగా మంచి విషయం ఇది. అంటే తిరుపతిలో ఒకేసారి 4,000 మందికి వసతి కల్పించడం అంటే ఫ్రీగా, అంటే అది కూడా చాలా ఎటువంటి బుకింగ్ కూడా లేకుండా మంచి విషయం. ఎందుకంటే తిరుపతిలో చాలా ఇబ్బందులు పడుతుంటారండి భక్తులు. ఎప్పుడు వెళ్ళినా సరే రూమ్ దొరక్క, దర్శనానికి గంటల టైం బట్టి సరైన ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. కొత్తగా చాలా మార్పులు జరుగుతున్నాయి, అప్డేట్ చేస్తున్నారు. ఇంకా ఏఐ బేస్తో దర్శనం కూడా జరిగేలా ఒక పద్ధతి తీసుకొస్తా అని చెప్పారంటే ఏఐ ద్వారా కేవలం 2 గంటల్లోనే దర్శనం అయిపోయేలా ఒక ఇది తీసుకొస్తాను. అది ఇంకా రాలేదు, అది వస్తే కూడా బాగుంటుంది. కొంత మారాల్సిన పరిస్థితి ఉంది తిరుపతిలో. ఇదైతే మంచి విషయం, కమాండ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయటం.